ప్రెజెంట్ మార్కెట్ లో చాలా మంది పండగ వస్తే చాలు కొత్త కొత్త చీరలు కొనాలని ఎక్కువగా ఆలోచిస్తుంటారు కదా. సో ఎక్కువగా అందరికీ తలుచుకునే పేరేంటి? మిస్సమ్మ హ్యాండ్లూమ్స్. మిస్సమ్మ ఈ పేరు తెచ్చి ఎందుకు పెట్టాలనుకున్నారు? మిస్సమ్మ మాది కాదు, మనది. అది కూడా నేను కొన్ని అలా అర్ధరాత్రులు అప్పుడప్పుడు నేను కూర్చొని రాసుకుంటాను. రైటర్ కూడా ఉన్నాడు మీలో? అంటే ఏదో అట్లా. అంటే బిజినెస్ చేసే ముందు ఏమైనా జాబ్ చేసి ఇట్లాంటిది ఉందా స్టోరీ? చేశాను. అవునా? ఏం చదువుకున్నారు? నేను బీటెక్ ఎంబీఏ. బీటెక్ చేసి మళ్ళీ ఎంబీఏ కూడా చేసి. అంత ఓపిక ఎట్లుంది మీకు? మీ లైఫ్ లోకి అలీకే గారు ఎంబీఏలోనే పరిచయమా? అలాగా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, అప్పుడు ఓన్లీ ఫ్రెండ్స్. సో మరి ఎప్పుడు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే నిజాలు చెప్పాలి, పెళ్ళయింది. నువ్వు మామూలుగా లేవు. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అబ్బా ఇప్పుడు అవన్నీ తనని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? సిన్సియారిటీ. నైట్ బిర్యానీ. ఎంత బడ్జెట్ తో స్టార్ట్ చేశారు? ఫస్ట్ మా డాడీ దగ్గర నుంచి నేను తీసుకుంది 5 lakhs. 5 lakhs అంటే నా దగ్గర అప్పుడు ఏం లేవు డబ్బులు. ఓకే, బట్ ఈ రోజు ఎంత అయింది బ్రాండ్ వాల్యూ? ఇప్పుడు ప్రెసెంట్ టర్న్ ఓవర్ వచ్చి మనం 110 to 120 crores చేస్తాం. 120 crores? ఆ చేతిలో ధనరేఖ చూపేయండి. అంటే సొసైటీలో కొంతమంది ఏంటంటే స్పోర్టివ్ గా తీసుకొని ఇది అతని ప్రొఫెషన్ అంటే ఒకలా ట్రీట్ చేస్తారు. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే చీరలు అమ్ముతున్నాడు, చీరల బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఎంబీఏ చదువుకొని ఇట్లా విమర్శించడం కూడా ఉంటది. సో ఈ 2 phases ని మీరు ఎట్లా ఫేస్ చేసినారు? చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా టీ అమ్మడానికి రెడీ అవుతారు, చదువుకున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు చూడు, అరే మా ఓ టీ అమ్మడం ఏంటి, మా ఊడి చెప్పులు అమ్మడం ఏంటి. రీసెంట్ గా నేను చూసాను విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు క్లాత్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, అంతకుముందు వైనాడ్ దానిలో చేశారు. అంటే ఈ హెల్పింగ్ చేయాలనేది బిజినెస్ స్ట్రాటజీ లాగానా లేకుంటే మీ గుడ్ విల్? ఈ బిజినెస్ కోసం ఇవన్నీ అండ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ బ్రాంచ్ తో స్టార్ట్ చేశారు, ఈ రోజు 4 branches అయ్యాయి. సో ఈ సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో మాకు అర్థం అవుతుంది, ఎందుకంటే మీ బిజినెస్ కాబట్టి. కానీ అమ్మ నాన్న ఫీడ్బ్యాక్ ఏంటి ఆ టైంలో? డాడీ చనిపోయారు. ఓకే, ఏమైనా? డాడీ ఉండరు 3 days తర్వాత 4 days తర్వాత అనేది ఒక నరకం, అది ఎవ్వరికి రాకూడదు అలాంటి రోజు. ఎందుకంటే రోజు అసలు డాడీ ఉండి ఎంత బాగుండేది అని ప్రతిరోజు అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆయనతో ఏమన్నా చెప్పాలనుకుంటే ఏ మాట చెప్పేవాళ్ళు ఈరోజు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో ప్రజెంట్ మార్కెట్లో చాలా మంది పండగ వస్తే చాలు కొత్త కొత్త చీరలు కొనాలని ఎక్కువగా ఆలోచిస్తుంటారు కదా. సో ఎక్కువగా అందరికీ తలుచుకునే పేరేంటి? మిస్సమ్మ హ్యాండ్లూమ్స్. సో మరి ఈ మిస్సమ్మ హ్యాండ్లూమ్ స్టోరీ ఏంటి? దిలీప్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? అండ్ ఈ బిజినెస్ 5 lakhs తో స్టార్ట్ చేసి వాళ్ళ 130 crore దాకా ఎలా వచ్చింది? అండ్ ఆయన ఎదుర్కొన్న అంటే ఎటువంటి కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ఈ సక్సెస్ఫుల్ వే చూసారో మొత్తం కూడా ఇంటర్వ్యూలో ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీకు ఎంతో ఇష్టమైన గెస్ట్ దిలీప్ గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అన్న. హాయ్ సుధీర్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. అండ్ మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ మార్కెట్ లో ఎక్కడ చూసినా సరే చాలా మంది లేడీస్ నోట్లో పేరు పడిపోయింది. యూట్యూబ్ లో కూడా మంచి సక్సెస్ వచ్చింది. దీని స్టోరీ మాత్రం ఓపెన్ గా చెప్పాలి. షూర్ గా చెప్తా. ఓకే, మాదంతా కూడా ఓపెన్, నో సీక్రెట్స్. కంచిపట్టు చీరల్ లాగా మంగళగిరి శారీస్ అని ఒక బ్రాండ్ పెట్టేశారు. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మంగళగిరేనా? మాది ప్రాపర్ మంగళగిరి. మా ఫాదర్, మా తాత ముత్తాతల నుంచి కూడా అక్కడే మాది. నేటివ్ మంగళగిరి. అక్కడ మా ఓన్ ప్రొడక్షన్ కూడా ఉంది అక్కడే. మంగళగిరిలో మా ఓన్ ప్రొడక్షన్ ఉంది. B2B బిజినెస్ కాదు? లేదు, మా ఓన్ ప్రొడక్షన్ ఉంది. హైదరాబాద్ లో వచ్చేటప్పటికి మంగళగిరి వరకు మా ఓన్ ప్రొడక్షన్. రిమైనింగ్ వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, నువ్వు అన్నట్టుగా కంచి, ఉప్పాడ, వాట్ ఎవర్ అన్ని, గద్వాల, వెంకటగిరి, ఇవన్నీ కూడా నేను వేవర్స్ దగ్గర తీసుకొచ్చి సప్లై చేస్తాం. ఓకే, రిటైల్లో అంతే. సో అంటే బిజినెస్ చేసే ముందు ఏమైనా జాబ్ చేసి ఇట్లాంటిది ఉందా స్టోరీ? చేశాను. అవునా? ఏం చదువుకున్నారు? నేను బీటెక్ ఎంబీఏ. బీటెక్ చేసి మళ్ళీ ఎంబీఏ కూడా చేసి. అంత ఓపిక ఎట్లుంది మీకు? ఓపిక లేకపోతే ఎట్లాగబ్బా? అంటే మామూలుగా బీటెక్ వస్తేనే ఇంకా చాలా బావి చదువుకుంటాం కదా. లేదు, నేను ఎంబీఏ అయితే పక్కా ప్లాన్డ్ గానే చదువుకున్నాను. ఎంబీఏ చెయ్యాలనే చేసా, కావాలని. ఎందుకు అంటే నాకు ఎప్పుడో నుంచి ఉండేది, చిన్నప్పటి నుంచి అని చెప్పలేనులే కానీ బీటెక్ కన్నా ముందు నుంచి, ఇంటర్మీడియట్ నుంచి అనుకోవచ్చు. ఇంటర్ నుంచే నేను ఫిక్స్ అయిపోయా, నేను బిజినెస్ చెయ్యాలి, నేను బిజినెస్ లోకి వెళ్తా, ఇది ఫిక్స్.
సో బీటెక్ తర్వాత ఏం చేయాలి, నాకు ఈ కోడింగ్లు సాఫ్ట్వేర్లు ఇవన్నీ మనకు పడవు, కలర్స్ అట్లేం కాదు. మన బాడీకి అయితే ఈ కోడింగ్లు సాఫ్ట్వేర్లు అయితే పడవు, సెట్ అవ్వదు. కానీ నేను చదివింది మాత్రం కంప్యూటర్ సైన్సే, ఇంజనీరింగ్లో. బట్ ఆ తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయాక నేను ఎంబీఏ చెయ్యాలి. ఎంబీఏ కూడా ఎందుకు చేశానంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో ఎంబీఏ చేస్తే మనకి బిజినెస్కి హెల్ప్ అయ్యిద్ది, ఎలా చేయొచ్చు ఏంటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఎంబీఏకి వెళ్ళిపోయా. ఏంటి మరి గ్రాడ్యుయేట్ పర్సంటేజ్ ఎంత? నాది ఇంజనీరింగ్ అయితే 62. ఓకే, మంచి పర్సంటేజ్ అది. పర్వాలేదు, అట్లా అంతకన్నా తక్కువ ఉంది కదా, అంతకు మించి మీరు అలా అంటావా? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక మనిషి ఇంట్రెస్ట్తో చదివితే ఇంట్రెస్ట్ లేకుండా చదివితే ఎలా ఉండేది అనేది నా మార్క్స్ చూస్తే తెలిసిపోద్ది. అంటే ఏంటి ఆ తేడా? నా ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చి 89%. ఓకే. బీటెక్ వచ్చి నాకు కంప్యూటర్ సైన్స్ అసలు ఇష్టం లేదు, మా డాడీ నన్ను తీసుకెళ్ళి అందులో వేసారు. సరే జాయిన్ అయ్యా, 4 ఏళ్ళు అయితే కంప్లీట్ చేయాలి, డిగ్రీ రావాలి కదా మన చేతికి, ఏదో కష్టపడి అట్లా చదివా, 62 వచ్చింది. అగైన్ ఎంబీఏ మై ఇంట్రెస్ట్, ఎంబీఏలో అగైన్ నా పర్సంటేజ్ వచ్చి 85%. ఏంటి మీరు ఒక్కరే ఎగ్జామ్ రాశారా? నేను ఒక్కనే రాసా. అంటే అట్లనే ఉంది, 85 ఒకటేసారి. నాదే 85 అంటే నా వైఫ్ తలేకి అయితే 92. ఓకే, అక్కడికి వస్తాము, మీ లవ్ స్టోరీ అవన్నీ కనుక్కుంటాము. షీ ఈస్ టాపర్ ఆఫ్ ది కాలేజ్. ఓకే, అందుకేనా మీరు దగ్గర అయ్యారు? అలా చూడండి అలేకే గారు. బట్ ఈ రోజు మీ ఫాదర్ కి మీ బీటెక్ లైఫ్ గురించి తెలిసిపోయింది. అరే అనవసరంగా చేర్పించాను బీటెక్, ఇంటర్వ్యూలో కూర్చొని చెప్తున్నాడు అని. డాడీ లేరు యాక్చువల్గా ఇప్పుడు, డాడీ చనిపోయారు. ఓకే, ఏమైనా? హార్ట్ ప్రాబ్లం యాక్చువల్గా డాడీ. సడన్ గానా లేకుంటే చూసి? లేదు యాక్చువల్గా 37 ఇయర్స్కే బైపాస్ సర్జరీ జరిగింది. సో అక్కడి నుంచి ఒక 52 ఇయర్స్ ఏజ్లో డాడీ సడన్గా హార్ట్ స్ట్రోక్ రావటం, ఎక్స్పైర్ అయ్యారు. మీరెంత మంది పిల్లలు? మేము ముగ్గురు. నేను, మా చెల్లి, మా తమ్ముడు. ఓ మీరే ఫస్ట్? నేను ఫస్ట్. టాపర్ ఆఫ్ ద హౌస్, టాపర్ ఇన్ బిజినెస్ అనుకో. అంతేనా? టాపర్ ఇన్ బిజినెస్ ఏం లేదులే కానీ అట్లీస్ట్ మీకున్న దాంట్లో మీ కంఫర్ట్స్ పెట్టేశారు కదా. ఓకే, మరి అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? వాళ్ళు సేమ్ బిజినెస్, ఇందులోనే ఉండేవాళ్ళు. సేమ్ బిజినెస్, బట్ మంగళగిరిలో ఉండేవాళ్ళు. ఓన్లీ మంగళగిరిలో మా మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పా కదా అది. తర్వాత కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అనేది మాది అక్కడ షాప్ నేమ్. కేడిహెచ్ అనేది షార్ట్ కట్, హైదరాబాద్లో పెట్టింది. సో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అనేది అక్కడ ఫుల్ నేమ్ అనమాట. సో అక్కడ షాప్ నేమ్ వచ్చి కనకదుర్గ హ్యాండ్లూమ్సే. ఇప్పుడు స్టిల్ రన్నింగ్, అక్కడ 2 స్టోర్స్ ఉన్నాయి మాకు, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో అదంతా కూడా మా ఫాదరు, మా మదర్ వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఇప్పుడు మా బ్రదర్ అండ్ మా మదర్ చూసుకుంటున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇంటి దగ్గర ఎక్కువగా ఫ్రీ టైంలో షాప్లో పడేసేవాళ్ళేమో. వాళ్ళు అసలు ఎప్పుడు మమ్మల్ని షాప్లోకి రావాలి, ఉండాలి, మీరు నేర్చుకోవాలి అనేది లేదు. ఎందుకు అంటే అది నేర్చుకుంటే ఎక్కడ మనం ఈ బిజినెస్లోకి వచ్చేస్తామేమో అన్న డౌట్తో వాళ్ళు ఎప్పుడు కూడా ఇందులోకి రానిచ్చలా. కానీ నేనే దూరి వెళ్ళేవాడిని. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ నాన్నకి ఇష్టం లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో, స్టార్టింగ్ లో ఇనిషియల్గా అయితే వాళ్ళకి ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. మా అబ్బాయి చదువుకోవాలి, బీటెక్ చదవాలి. ఎంబీఏ కూడా వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. నేను బీటెక్ అయిపోయాక అప్పుడు సైలెంట్గా చెప్పాను ఎంబీఏ చేస్తానని చెప్పి. బీటెక్ అయిపోయాక కంప్యూటర్ సైన్స్ కదా ఎటు, మా డాడీ చెప్పే కదా నాకు ఇష్టం లేవని కంప్యూటర్ సైన్స్లో పడేశారు. ఎందుకంటే అప్పుడున్న భూమి ప్రకారం బాగా సాఫ్ట్వేర్ జాబ్ అంటే బాగా గ్రేట్, చాలా అది ఇది అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు. అందరి పేరెంట్స్ అంతే అప్పట్లో, ఇప్పుడు కూడా అంతే ఉన్నారులే, ఏం మారలేదు, ఇంకా ఎక్కువైంది. కానీ ఒకటి చెప్తున్నా కదా, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అది చేయనిచ్చాలి, చేస్తే డెఫినెట్గా అవుట్పుట్ బాగుంటుంది. సో మా వాళ్ళు నన్ను తీసుకెళ్ళి కంప్యూటర్ సైన్స్లో పడేశారు. సో అట్లా కష్టపడి చదివేసి సైలెంట్గా అయిపోయాక నేను ఎంబీఏ చేస్తానని చెప్పాను. ఎంబీఏ చేస్తా అన్నది కూడా సరే జాబే చేస్తానని చెప్పి అప్పుడు కూడా జాబ్ చేస్తా అని చెప్పి ఎంబీఏ తర్వాత ఒక 1 year నేను జాబ్ చేసే వాళ్ళ కోసం. ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ కోసం కాదు, నా కోసమే చేసే. అది కూడా ఎక్స్పీరియన్స్ కోసం, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే బిజినెస్ ఇంకా బాగా చేయొచ్చు మనం. అంటే ఏమి ఇష్యూస్ రాకుండా ఎక్కడ ఏం చేయొచ్చు అనేది పర్ఫెక్ట్గా అవన్నీ తెలుసుకోవడానికి, అన్ని సెగ్మెంట్స్ తెలుసుకోవడానికి మెయిన్గా జాబ్లో జాయిన్ అయ్యా. ఒక 1 year చేసా, మనం మళ్ళీ ఎక్కొట్టేసాం దానికి. ఇక చాలు మనం నేర్చేసుకున్నాం, ఓకే తీసేద్దాం అని చెప్పేసి అలా మా ఇంట్లో చెప్పేస్తే తిట్టారు, ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు. ఇవన్నీ కాదు, నేనైతే చెయ్యాల్సిందని చెప్పాను, మానేశాను, వచ్చేసాను. ఇప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. మీ సినిమా పేరు ఎట్లా పెట్టాలంటే రఘువరన్ బీటెక్ తీసేసి దిలీప్ గోలి ఎంబీఏ పెట్టచ్చు. ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ పెరిగారు కదా. ఓకే, మరి మీ లైఫ్ లోకి అలేఖ్య గారు ఎంబీఏలోనే పరిచయమా? లేదు, షీ ఈజ్ మై బీటెక్
స్టూడెంట్ అంటే తన ప్రొటెక్షన్ కోసం ఎంబీఏ చదివారా? లేదు అట్లేం కాదబ్బా, అంటే ఏదో డౌట్ వచ్చింది. లేదు తను కూడా బీటెక్లోనే నా క్లాస్మేట్, అంటే క్లాస్మేట్ ఇన్ ద మీన్స్ తను వేరే స్ట్రీము, నేను వేరే స్ట్రీమ్. నేను కంప్యూటర్ సైన్స్, తను ఎలక్ట్రికల్, బట్ సేమ్ కాలేజ్. సిఎస్ అబ్బాయిలు కూడా బాధపడతారు, అరే మా క్లాస్ అమ్మాయిని మేము పడేయట్లేదు, పక్కింటి అమ్మాయిని ఎట్లా పడేది అంటే పక్క బ్రాంచ్ వాళ్ళని ఎట్లా చూసారని. అలా జరిగింది. అది యాక్చువల్గా మేము ఒక 4 బాయ్స్ ఒక 3 గర్ల్స్ ఉండేవాళ్ళు అప్పట్లో, ఫిమేల్. అంటే ఒక బ్యాచ్ మాది. అదే అప్పట్లోనే ఫిమేల్ బ్యాచ్ తో ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ లో అలేఖ్య నేను కూడా ఉన్నాం. అలాగా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, అప్పుడు ఓన్లీ ఫ్రెండ్స్. బీటెక్ అయిపోయాక అలేఖ్య నేను ఒక చోట కలిసామన్నమాట. ఏదో ఫంక్షన్ కూడా కాదు, ఏదో ఎగ్జిబిషన్లో కలిసాం. ఎగ్జిబిషన్లో కలిస్తే నేను ఏంటి, సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అని డిస్కషన్ వస్తే మాకు అప్పుడు నేను చెప్పా ఇట్లా ఎంబీఏ నేను క్యాట్ కోచింగ్కి వెళ్తాను హైదరాబాద్కి అంటే, అలాగే కూడా ఆ ఆలోచనలో ఉంది. అప్పుడు నేను క్యాట్లో జాయిన్ అయిపోయాను, తను నేను జాయిన్ అవ్వాలి అప్పటికి. సో ఇద్దరు డిస్కషన్ అలా జరిగి అమీర్పేట్ క్యాట్ కోచింగ్ అందులో అమీర్పేట్ లవ్ స్టోరీకి అమీర్పేట్కి వచ్చింది అది. సో మరి ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు? ప్రపోజ్ అంటే నిజాలు చెప్పాలి, పెళ్ళయింది. నువ్వు ఇక్కడ టీవీ జూమ్ చేసి చూస్తుంటారు, కళ్ళని అబద్ధం చెప్తున్నాడా లేదు నిజాలే చెప్తాలే కానీ. ప్రపోజ్ అంటే ఇద్దరం వచ్చాం కదా, టైంలో జాయిన్ అయ్యాము, క్యాట్ కోచింగ్ తీసుకుంటున్నాము, అంతా బాగానే ఉంది, మార్క్స్ కూడా అంతా బాగానే వస్తుంది. ఇక మేము కలిసి అలా తిరిగే వాళ్ళం, మూవీస్ అన్నీ. ఇక ఒక టైం చూసుకొని అలా. ఎవరు ప్రపోజ్ చేశారన్న నేను ప్రపోజ్ ఎలా జరిగింది అందులో? మీరే అలా కాలేజ్ అలా జారిపడ్డారా? అలానే అనుకో. సో అంత ఇష్టం ఎలా వచ్చింది అంటే బేసిక్ గా అంటే యూత్ అంటే ఎట్లుంటారు అంటే కాలేజ్ లైఫ్ లో లవ్ చేసేంత వరకే ఉంటారు కానీ మ్యారేజ్ వరకు వెళ్లే వాళ్ళు చాలా తక్కువ. సో మీ అభిప్రాయం ఎలా ఉండేది, ఇది పెళ్లి అవుతుందా లేదా సిచ్యువేషన్, ఇవన్నీ ఆలోచించారా? ఫస్ట్ ఒక పాయింట్ చెప్పనా, నేను తనతో నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెళ్లి చేసుకుందామని. డైరెక్ట్ ఐ లవ్ యూ ఈ సినిమా డైలాగులు ఏం చెప్పాలి, పెళ్లి చేసుకుందాం, ఇద్దరం బాగా చదువుతున్నాము, సో మంచి జాబులు కొట్టి, లేదంటే బిజినెస్, నా బిజినెస్ థాట్ అప్పుడే చెప్పేసే తనకు ఆల్రెడీ, నేనైతే బిజినెసే చేస్తా లెక్కే, తర్వాత అయినా ఏదో ఫర్ ద సేక్ పేరెంట్స్ కోసమో నా ఎక్స్పీరియన్స్ కోసమో ఒక 1-2 ఇయర్స్ జాబ్ చేస్తానేమో తప్ప, తర్వాత అయితే నేను మానేస్తా, బిజినెస్ చేస్తా, అల్టిమేట్గా అయితే ఇదే నేను చేసేది అని తనకు క్రిస్టల్ క్లియర్గా చెప్పేసాను. సో చెప్పేశాక తనకి మ్యారేజ్ చేసుకుందాం అన్న ప్రపోజలే పెట్టాను తప్ప ఏ రోజు సినిమా డైలాగ్ ప్రపోజ్ చేయాలని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. ఓన్లీ మ్యారేజ్ అడిగాను నేను. మ్యారేజ్ ఈజ్ ప్రపోజల్ కదా, మ్యారేజ్ వేరు లవ్ వేరు అంటున్నారు అక్కడ. కాదు ఇందా నువ్వేమన్నావు, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తారు, వ్యాలంటైన్స్ డే చేసుకుంటారు వేరు కదా. అది కూడా ఉంది మాకు ఒకటి. అక్టోబర్ 25th వ్యాలంటైన్స్ డే, అందరికి February 14th, మాకు మాత్రం September 25th. అప్పుడే డేట్ మళ్ళీ మార్చాడు. సారీ అక్టోబర్ September 25th అనేది నేను మ్యారేజ్ డే, ఐ మీన్ మ్యారేజ్ చేసుకుందాం ప్రపోజల్ చేసిన డే, దాన్ని అలా ఉంచేసుకున్నాం. సెలబ్రేట్ చేశారా రీసెంట్ గా? చేసుకున్నాం. ఎప్పుడు? మొన్నే కదా. నిన్ననే September 20 డేట్లు మర్చిపోయా, సారీ. అయిపోయి ఇంట్లో బుక్ అయిపోయారు మీరు, నువ్వు మామూలుగా లేవు. ఓకే సరే, ప్రతి హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఇవే, దాంట్లో ఎవరు ఎన్ని చెప్పినా సరే సృష్టి ధర్మం ఇది. సరే మరి మీ ప్రేమ పెళ్లిగా మారడానికి యుద్ధాలు జరిగాయా, పీస్ఫుల్ గా అయిపోయిందా? లే పీస్ఫుల్ గానే అయిపోయింది మాదంతా కూడా. ఇద్దరు ఎంబీఏలో ఉన్నప్పుడు ఇంకా ఆఫ్టర్ ఎంబీఏ సో మ్యారేజ్ చేసుకుందాం ఇట్లాగా అనుకున్నాం. అప్పుడు ఎంబీఏ అయిపోయాక మాకు సర్టిఫికెట్లు వచ్చి మా చేతిలో జాబులు కూడా వచ్చేసాక ఇంట్లో చెప్పాం. అప్పుడు చెప్పారు? అప్పుడు చెప్పాం. మీ నాన్నగారు ఏంటి, అరే ఏంటి మనోళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందన్నారా? అలా ఏం లేదు, మన కథలని తెలుసుగా మరి, తెలుసు, కొంచెం కొంచెం ఎక్కించుకుంటా వెళ్ళాను అప్పటికి. సో ఒకేసారి బాంబు పేల్చాను అనమాట. అలాగే కూడా వాళ్ళ ఇంట్లో చెప్పడం, ఇద్దరం చెప్పేసాక వాళ్ళు కూడా, ఎందుకంటే ఓపెనింగ్ చెప్పాలంటే సేమ్ కమ్యూనిటీ మాది, సో ప్రాబ్లం ఏం లేదు, 2 ఫ్యామిలీస్ కూడా సెటిల్డ్, సో ఏ విధంగా కూడా ఏం చూసుకున్నా ఏం ఇష్యూస్ లేవు, అవన్నీ కూడా మేమిద్దరం కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఫ్యూచర్ బాగా ఆలోచించారు, ప్లాన్ అదే అర్థమవుతుంది. బిజినెస్ ఎలా సక్సెస్ అయ్యారంటే రిలేషన్ నిలబెట్టారు. సో అట్లాగా ఇంట్లో చెప్పినా ఏమీ కాదు అన్న రోజు చూసుకొని చెప్పేశాం. ఇంట్లో ఇద్దరు కూడా హ్యాపీ, పెళ్ళి అయిపోయింది. ఏదన్నా అన్వాంటెడ్ థింగ్ జరిగింటది, కొంతమంది అన్నా ఎందుకు ఇస్తున్నారు, మంచి అమ్మాయి కదా, ఇంకా మంచి సంబంధం వస్తుంది కదా, ఆ జోన్ ఉంటుంది కదా ఒకటి, ఆ జోన్ అదే అంటుంది. ఆ గ్యాప్ అనేది ఇక్కడ లేదు, ఫటాఫట్ అంతే. ఇట్లా చెప్పాము, ఒక 10 daysకో ఎంతో మా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము,
వాళ్ళు మా ఇంటికి వచ్చేసారు, ఒక మంచిలో చూసారు, పెట్టేశారు, అయిపోయింది అంతే. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ అర్థమవుతుంది, మీరు చెయ్యాల్సిందే కానీ చెప్పాం, బ్యాలెన్సింగ్ ఇద్దరు, ఇంకా అక్కడ ఏమన్నా అయితే ఇక్కడ, ఇక్కడ ఏమన్నా అయితే అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇద్దరం సెటిల్ అయిపోయాము, జాబ్లు వచ్చేసినాయి, ఇద్దరు పిచ్చోళ్ళు కాదు, ఎంతో కొంత బ్రెయిన్ ఉంది. సో అట్లాగా మా ఇద్దరి మీద ఉన్న ఒక అండర్స్టాండింగ్తో కానీ నమ్మకంతో కానీ చేశారు. ఓకే, మరి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అబ్బా ఇప్పుడు అవన్నీ అక్కడ నుంచి అలెక్కే గారు చెప్తున్నారు, చూడు ఈ క్వశ్చన్ అడుగు నువ్వు ఫస్ట్ అంటున్నారు. అవునా? చెప్పండి. బిఫోర్ మ్యారేజ్ అంతా బాగుండేది, ఆబ్వియస్లీ. ఆఫ్టర్ మ్యారేజ్ బాగలేదని కాదులే, కానీ బిఫోర్ మ్యారేజ్ వచ్చేటంటే హ్యాపీగా, నో రెస్పాన్సిబిలిటీస్, నథింగ్. ఓకే, తెలుగు ఎంజాయ్ చేయి, సినిమాకి వెళ్ళండి, సినిమాకి వెళ్ళు, అట్లా ఎప్పుడు కానీ వండుకోవచ్చు, మనం ఎట్లా అయినా ఉండొచ్చు బిఫోర్ మ్యారేజ్ అనేది. సో ఆఫ్టర్ మ్యారేజ్ అనేది మాత్రం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి మనిషికి, మెయిన్గా మేల్ హస్బెండ్కి వచ్చేస్తాయి. ఎందుకంటే మనం సంపాదించకపోతే ఎదవా అని వాళ్ళే అంటారు. అవును, లేదు ఇట్లాగా ఏదో బిజీగా ఉన్నా మంచి బిజీగా ఉన్నారు అంటారు, ఖాళీగా ఉన్నా తిట్టేది వాళ్ళే. సో అన్నీ ఉంటాయి బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇక అలా జరుగుతుంది. ఓకే, అండ్ మీ బిజినెస్ చూసుకుంటే మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 3 years అవుతుందా? 2.5 years అయింది. 2.5 years. సో ఇది స్టార్ట్ చేయాలని ఆలోచన ఎవరిచ్చారు? నాదే. మీదే? నాదే. అంటే అమ్మ నాన్న బిజినెస్ చూసి ఆలోచన వచ్చిందా? MBA అయిపోయాక నేను బిజినెస్ పెట్టాలనుకున్నా కదా. సో MBA అయిపోయాక ఎప్పుడైతే అనుకున్నానో ఆ రోజున నేను ఏదో ఒక బిజినెస్ పెట్టాలని డిసైడ్ అయిపోయాం కదా. సో నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలి, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి. నేను MBAలో ఉన్నప్పుడు కూడా మా కేస్ స్టడీస్ ఇవే నేర్చుకున్నాను నేను బాగా. అంటే నాకు బాగా ఇంట్రెస్ట్, ఏదన్నా వేరే సెక్షన్ వాళ్ళు సరే, వేరే మా బ్రాంచ్ ఒకటి ఉండేది, వేరే సెగ్మెంట్లో అంటే వేరే స్ట్రీమ్లో, నాది మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్, వేరే ఫినాన్స్ వాళ్ళు లేదంటే HR వాళ్ళు, ఇంకే స్ట్రీమ్ వాళ్ళు ఏ ఫ్యాక్టరీకి వెళ్తున్నా నేను వెళ్ళిపోయాను వాళ్ళతో. స్పెషల్ పర్మిషన్ దగ్గర తీసుకొని దీని దగ్గర నుంచి నేను వెళ్ళేవాడిని వాళ్ళతో కూడా. అంత ఇంట్రెస్ట్ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. సో అయిపోయాక MBA అయిపోయాక మ్యానుఫ్యాక్చరింగ్ పెడదామని డిసైడ్ అయ్యాను. బట్ దాని ముందు ఏం ఆలోచించానంటే డబ్బులు ఎవరు పెట్టాలి? మా డాడీ పెట్టాలి. డబ్బులు ఊరికే రావు. సో డబ్బులు మా డాడీ పెట్టాలి. మా డాడీ పెట్టాక నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, నాకు సంబంధం లేని స్ట్రీమ్ ఇది, అది ఏం ఐడియా లేదు నాకు, ఎలా పెట్టాలి ఏంటో తెలియదు. ఒకవేళ మా డాడీ డబ్బులు తీసుకొని నేను పెట్టి అందులో ఫెయిల్ అయితే డబ్బులు వేస్ట్ చేసిన అవుతా. ఫస్ట్ పాయింట్, మళ్ళీ చాలా బ్లేమ్ తీసుకోవాలి. నేను నా మీద ఫెయిల్యూర్ అయిన ఒక ముద్ర వేసేస్తారు, స్టాంప్. మ్యారేజ్ అయ్యింది. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను సేఫ్ సైడ్లో, మనకేం తెలుసు, శారీస్ బిజినెస్ తెలుసు, తెలియదు అప్పుడు కూడా నాకు. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంది, దాన్ని మనం ఎక్స్టెండ్ చేద్దాం. బట్ మంగళగిరిలో కాదు, హైదరాబాద్లో పెడదాం అని హైదరాబాద్లో అలా స్టార్ట్ చేసి అలా ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే. ఎంత బడ్జెట్ తో స్టార్ట్ చేశారు? ఫస్ట్ మా డాడీ దగ్గర నుంచి నేను తీసుకుంది 5 lakhs. అంటే నా దగ్గర అప్పుడు ఏం లేవు డబ్బులు. ఓకే, బట్ ఈ రోజు ఎంత అయింది బ్రాండ్ వాల్యూ? అంటే టర్నోవర్ ఎంత ఇప్పుడు? ప్రెసెంట్ టర్నోవర్ వచ్చి మనం 110 to 120 crores చేస్తాం. 120 crores? 5 lakhs ని 120 crores చేశారు. ఆ చేతిలో ధనరేఖ చూపియండి నాకు. ఓకే, నాది అంత నుంచి లేదు. బట్ ఒక అబ్బాయిగా శారీ బిజినెస్ అనేది అంటే సొసైటీలో కొంతమంది ఏంటంటే స్పోర్టివ్ గా తీసుకొని ఇది అతని ప్రొఫెషన్ అంటే ఒకలా ట్రీట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే చీరలు అమ్ముతున్నాడు, చీరల బిజినెస్ స్టార్ట్ చేశాడు, MBA చదువుకొని, ఇట్లా విమర్శించడం కూడా ఉంటది. సో ఈ 2 phases ని మీరు ఎట్లా ఫేస్ చేసినారు? ఇప్పుడు MBA చదివితే మనం కార్పొరేట్ లైఫే కావాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, పేరెంట్సే ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా టీ అమ్మడానికి రెడీ అవుతారు చదువుకున్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు చూడు, అరే మా ఓ టీ అమ్మడం ఏంటి, మా ఊరి చెప్పులు అమ్మడం ఏంటి, ఇట్లా అనుకుంటారు. కానీ దిస్ ఈజ్ వెరీ వెరీ డీసెంట్ బిజినెస్. అండ్ చెప్పాలి అంటే 1000 కోట్ల టర్నోవర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. 1000 కోట్లు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే బ్రాండ్స్ గురించి కూడా మాట్లాడేస్తాను, మా దాంట్లో కూడా చెప్తా ఓపెన్. ఇప్పుడు RS బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు, 1000 కోట్లు 1500 కోట్లు చేస్తారు టర్నోవర్. అరే శారీస్ బిజినెస్లో ఎంత ఉండిద్దా అని తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మరి 1500 కోట్లు టర్నోవర్ వాళ్ళు, అఫ్కోర్స్ ఇంక్లూడింగ్ గోల్డ్ అది. అట్లాగా చెన్నై సిల్క్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 750 crores. కళామందిరాలు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ టైప్ ఇవన్నీ కూడా. మీ టార్గెట్ ఎవరు అంటే మీ ఫైట్ ఎవరి మీద పెట్టుకున్నారు? అంటే కాంపిటీషన్ అంటే హెల్తీ కాంపిటీషన్ అనుకోండి, అట్లా వాళ్ళలాగా మనం రావాలి అన్ని కాదు.
వాళ్ళలాగా అనేది నేను ఎవ్వరిని కూడా ఫాలో అవ్వను. ఓకే నేను ఇప్పుడు ఏదో 3-4 పేర్లు చెప్పాను కానీ వీళ్ళలో ఎవ్వరిని నేను ఫాలో అవ్వను. 100% నాకు ఏమనిపిస్తే నేను అది చేస్తాను తప్ప అదే వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు ఇలా ఫాలో అవ్వను. సరే ఎవరిని ఫాలో అవ్వను. ఇప్పుడు మిస్ అమ్మ ఈ పేరు వింటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది భూమిక సినిమా గుర్తొస్తుంది, లేకుంటే ఆ పాత మిస్ అమ్మ పేరు గుర్తొస్తుంది. సావిత్రి గారు ఈ పేరు తెచ్చి ఎందుకు పెట్టాలనుకున్నారు? మిస్ అమ్మ ఈజ్ లైక్ హార్ట్ టచింగ్ ఉమెన్కి. ఓకే ఆ నేమ్ మిస్ అమ్మ ఇప్పుడు ఎందుకంటే మాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. అందరూ కూడా ఇప్పటికీ చాలా మంది డౌట్ ఉండేది మిస్ అమ్మ ఎందుకు పెట్టారు, అంత క్యాచీగా ఎలా పెట్టారు. మిస్ అమ్మ ఇస్ టేకెన్ ఫ్రమ్ లెజెండరీ యాక్టర్ సావిత్రి గారి మూవీ నుంచి తీసుకున్నాను. ఓకే మిస్ అమ్మ అని ఎందుకు మళ్ళీ అంటే హార్ట్ టచింగ్ ఉమెన్కి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మనం ఒక మిస్ అమ్మ లాగా ఫీల్ అవ్వాలి, మనం కూడా ఒక సావిత్రి గారు భూమిక లాగా అలా ఫీల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మిస్ అమ్మ అనే బ్రాండ్ని మనం పెట్టాం. నేమ్ని పెట్టాను, ఇప్పుడు బ్రాండింగ్ క్రియేట్ చేశాను. మళ్ళీ క్యాప్షన్ కూడా మనందరిది మిస్ అమ్మ మాది కాదు మనది, అది కూడా నాదే. ఓకే అది కూడా నేను కొన్ని అలా అర్ధరాత్రులు అప్పుడప్పుడు నేను కూర్చొని రాసుకుంటాను. అంటే ఏదో అట్లా 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 ఏదో రాస్తుంటా అప్పుడప్పుడు. రాసినప్పుడు ఒక 3-4 నైట్స్ కూర్చొని క్యాప్షన్ కోసమే క్యాప్షన్ కోసం అప్పుడప్పుడు కొన్ని కంటెంట్స్ కాన్సెప్ట్స్ రాసుకున్నా కూడా నాకు ఓన్లీ ఆ నైట్ టైమే కుదిరింది. ఎందుకంటే మా పిల్లలు నిద్రపోతారు, కొంచెం ఒక 11 దాటాక ప్రశాంతంగా ఉండేది కొంచెం ఇంట్లో. వాళ్ళు నిద్రపోతే అలాగే కూడా నిద్రపోతుంది వాళ్ళ పిల్లలలో కలిపేసారు. అప్పుడు నేను ఒక్కనే ఉండాలన్నమాట. నాకు ఇంకే పక్కన ఎవరున్నా కూడా నాకు కుదరదు, అది థింకింగ్ రాదు. సో నేను ఒక్కనే కూర్చున్నప్పుడు ఒక 11-12 దాటాక కూర్చుంటే ఒక 2-3 గంటలు కూర్చున్నప్పుడు ఈ రాస్తా అలా ఒక 50 క్యాప్షన్లు రాసి మిస్ అమ్మ మాది కాదు మనది అనేది చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉందని చెప్పి దాన్ని ఫైనల్ చేసుకున్నా. ఓకే అండ్ ఈ మిస్ అమ్మది కూడా అంటే మీరు బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేసి నార్మల్గా సేల్స్ ఇట్లా స్టార్ట్ చేసింటారు కదా, అంటే ఎవరికైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే కంప్లైంట్స్ వస్తుంటాయి, ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని దాన్ని అప్గ్రేడ్ చేస్తారు. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి? సజెషన్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మాకు పాజిటివ్గా వచ్చేది. ఫస్ట్ స్టార్టింగ్ పాజిటివ్గానే ఉండేది, పాజిటివ్గా వచ్చేది. ఎప్పుడు కొంచెం నెగిటివిటీ వచ్చింది అంటే హ్యూజ్ సేల్స్ అయిపోయినాయి మాది ఒకేసారి. మిస్ అమ్మ అనే బ్రాండ్ మార్కెట్లోకి ఇట్లా వెళ్ళిపోయి మిస్ అమ్మ మాది కాదు మనది అని మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో చెప్పడం, ఇదేంటంటే హ్యూజ్ అయిపోయింది ఒకేసారి. అయిపోయేటప్పటికి మా స్టోర్స్ ఏమో చిన్నగా ఉంటాయి, జనాలేమో ఎక్కువ వస్తున్నారు, అక్కడ చూపించడం కొంచెం కంజెస్టెడ్ అయిపోయి ఇదంతా అయిపోయేటప్పటికి కొంతమంది ఏంటంటే డిసప్పాయింట్ అయ్యి కొంచెం నెగిటివ్ కామెంట్స్ మాకు పెడుతుంటారు అనమాట. అంటే మాకు సరిగ్గా చూపించలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, లేదంటే మేము అనుకున్న శారీస్ లేవు అని చెప్పి. అది ఇనిషియల్గా అయితే మాత్రం మంచి పాజిటివ్గా ఉండేది, ఇప్పటికీ పాజిటివ్గా ఉంది. కొంత డిసప్పాయింట్ అనేది ఎప్పుడు ఉండేది. బ్రాండ్ వాల్యూ పెరిగే కొద్దీ డెఫినెట్గా నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు మిక్స్ అయిపోతాయి. ఓకే స్టార్టింగ్లో కూడా ఏమైనా క్వాలిటీ ఇష్యూస్ ఉంటే మాకు ఎమ్మని ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. మీకు ఇదిగో ఈ శారీ నేను కొనుక్కున్నానమ్మా, ఇది అంతా అప్ టు క్వాలిటీ లేదు, ఇది చాలా బాగుంది, ఇది కొంచెం ఇట్లా ఉంది అని డెఫినెట్గా ఇచ్చేవాళ్ళు, మేము తీసుకునేవాళ్ళం. ఓకే అండ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ బ్రాంచ్ తో స్టార్ట్ చేశారు, ఈ రోజు 4 బ్రాంచెస్ అయ్యాయి. సో ఈ సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో మాకు అర్థం అవుతుంది, ఎందుకంటే మీ బిజినెస్ కాబట్టి. కానీ అమ్మ నాన్న ఫీడ్బ్యాక్ ఏంటి ఆ టైంలో? చెప్పే కదా, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. గ్రో అయ్యే కొద్దీ వాళ్ళు కూడా అసలు మిస్ అమ్మ స్టార్ట్ చేసే టైంకి డాడీ లేరు, స్టార్ట్ చేస్తారకే లేరు, జస్ట్ 2.5 years కదా. డాడీ ఎక్స్పైర్ అయింది 2016 ఫిబ్రవరి. ఆయన చూడలేదు ఇదంతా? లేదు, చూడలేదు. ఆయన ఫీల్ అవుతుంటారా లోపల? 100%. అసలు ప్రతిరోజు అసలు డాడీ ఉండి ఎంత బాగుండేది ఎంత బాగుండేది అని ప్రతిరోజు అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆయనతో ఏమన్నా చెప్పాలనుకుంటే ఏ మాట చెప్పేవాళ్ళు ఈరోజు? మా డాడీని ఆయనకు ఒక కారు, ఒక ఫార్చునర్ లేదంటే రేంజ్ రోవర్ ఇచ్చి ఆయనకి ఒక డ్రైవర్ని ఇచ్చి ఎంజాయ్ చేయమనేవాడిని. అంతే అంతే. బట్ ఆ ప్రేమను మిస్ అవుతుంటారు, ఆ లవ్ అంతా ఇప్పుడు ఎవరి మీద చూపిస్తున్నారు? అఫ్ కోర్స్ మా మదర్, ఇంకా అమ్మ మీదనే. అంతే. ఓకే అండ్ బేసిక్గా బిజినెస్ ఎక్కువ లేడీస్, అంటే లేడీస్ ఓరియంటెడ్ బిజినెస్ కాబట్టి చాలా మంది వస్తారు, కొంటారు, క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటారు, వెళ్తుంటారు కదా. సో ఇవన్నీ మీరు ట్యాకిల్ చేస్తామని అనుకున్నారా? అంటే ఈ ఫిమేల్స్ ఏంటంటే బార్గెనింగ్స్ లో కూడా చాలా పాపులర్గా ఉంటారు. మీరు 1000 చెప్తే 500కి తెగొట్టే రకాలు కూడా ఉంటారు, 800కి చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి బార్గెనింగ్ చూస్తున్నప్పుడు మీకు ఎట్లుండేది? ఫస్ట్ లో ఇనిషియల్ గా అయితే బార్గెనింగ్ పెట్టాం, పెట్టాం, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఈవెన్ మంగళగిరిలో ఫిక్స్డ్ కాదు, హైదరాబాద్లో కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు మాది. ఓకే. సో ఫిక్స్డ్ ప్రైస్ కాదు అన్నప్పుడు ప్రతిరోజు కూడా ఇష్యూస్ వచ్చాయి. అబ్బా ఇట్లా అడుగుతున్నారు, ప్రతి కస్టమర్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది మాకు. ఎప్పుడైతే ఇక మనం ఫిక్స్డ్ ప్రైస్ ఇదంతా కాదు, ఎవరికైనా ఒకటే ప్రైస్,
ఫిక్స్డ్ అన్నప్పుడు ప్రశాంతంగా ఉంది, అంతే నిజంగా చెప్పాలంటే హాయిగా ఉంది మనసు. ఇప్పుడు రీసెంట్గా ఏం చేసామంటే మంగళగిరిలో కూడా ఫిక్స్డ్ రేట్ పెట్టేసాం, అక్కడ కూడా ఫిక్స్డ్ రేట్ పెట్టాం, ప్రశాంతంగా ఉంది. మా తమ్ముడు ఉంటాడు అక్కడ, వాడికి కూడా హాయిగా ఉందంట. అంతే ఈ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు, ఇది తగ్గిస్తారా పెంచుతారా ఏమి లేదు, ఒక్కటే రేటు. ఎందుకంటే మనం జెన్యున్గా హోల్సేల్ ప్రైస్ పెట్టేసాం ప్రతిదానికి. సో వాళ్ళు చెక్ చేసుకున్నా కూడా బయటకు వెళ్ళి ఈ శారీ మా దగ్గర 2000 ఉందంటే బయటకు వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు 2500 దొరికిద్ది. సో ఆటోమేటిక్గా వాళ్ళే వెనక్కి వచ్చి కొనుక్కుంటున్నారు. సో మాకు అది అర్థమైంది. సో ఇంక ఎందుకు మళ్ళీ హెడ్ఏక్ అంత అని చెప్పి ఫిక్స్డ్ రేట్లు పెట్టేసాం, ప్రశాంతంగా ఉంది. అండ్ దీంట్లో కూడా అంటే మీకు ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఎప్పుడు జరిగింది? మిస్సమ్మ అదే నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇనిషియల్గా 5 lakhs స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయింది. తర్వాత నేను ది హ్యాండ్మేడ్స్ అని చెప్పి రీసెలర్స్ ఒకటి చేసాం బిజినెస్. ఓకే, అంటే రీసెలర్ ఓన్లీ ఆన్లైన్, అది త్రూ వెబ్సైట్ బుకింగ్స్ ఉండేవి. రీసెలర్ టు రీసెలర్ ఓన్లీ హోల్సేల్ ఇచ్చేవాళ్ళం. ఈ ఇప్పుడు ఉన్న స్టోర్స్కి హోల్సేల్గా కూడా ఇచ్చేవాడిని నేను. ఓకే, నిందా చెప్పాను పేర్లు ఎందుకులే కానీ, ఇంకా మార్కెట్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది మేము హోల్సేల్గా స్టాక్ ఇచ్చేవాళ్ళం అనమాట. సో అది అయిపోయాక ఎప్పుడైతే ఈ బిజినెస్ కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతుంది, ఈ ఆన్లైన్లో హ్యాండ్మేడ్స్ రీసెలర్ అనేది అయిపోయాక అప్పుడు మిస్సమ్మ స్టార్ట్ చేసి ఇంకా దాన్ని అలా గ్రో చేసుకుంటూ వచ్చేసాను. ఓకే, అండ్ అంటే మీరు మీ ఫాదర్ చనిపోయిన రోజు ఎలా తీసుకున్నారు? అంటే మీ సక్సెస్ని చూడలేదు, మీ కష్టం ఇది స్టార్ట్ అయ్యేది కూడా చూడలేదు, బట్ అట్లీస్ట్ అది నరకం అనే వర్డ్ కూడా చాలా చిన్నది చెప్పాలంటే. ఎందుకంటే అది ఆఫీస్ అడడం జరిగిపోయింది. ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు 3 days ఉన్నారు మా డాడీ. నాకు ఒక్కడికే తెలుసు, నాకు మా మామయ్య వాళ్ళకి మా బాబాయ్కి ఇలాగే తెలుసు, ఇంట్లో ఎవరికి చెప్పాల. అలా అయిందని? లేదు ఎక్స్పైర్ అయ్యారు అనేది? లేదు, సీరియస్గా ఉంది. ఓకే ఓకే, డాక్టరు నాకు, మా బాబాయ్కి, మా మామయ్యకి, మా ముగ్గురికి చెప్పారు, ఇది సీరియస్ కేసు, 3 days 4 days కన్నా మనిషి ఉండరు, మీకు దూరంగా ఉన్న వాళ్ళని ఎవరన్నా ఉంటే మీరు పిలిపించుకొని అని చెప్పేశారు. మా మదర్కి కానీ, మా ఇంట్లో మా తమ్ముడికి, మా చెల్లికి కూడా ఎవరికి చెప్పాలా. నేను కూడా ఆ 3 రోజులు నరకమే చూసా. ఎందుకంటే అది నేనే అనుభవించాలి. డాడీ ఉండరు 3 days తర్వాత 4 days తర్వాత అనేది ఒక నరకం, అది ఎవ్వరికి రాకూడదు అలాంటి రోజు. ఎందుకంటే ఆ క్షణం నాకు ఉన్నది అసలు డాడీ లేకుండా రేపు ఎలా బతకాలి, ఏం చెయ్యాలి, అసలు ఎలా ఉంటాం, అసలు అక్కడ దాకా కూడా వెళ్ళాలా మైండ్. అసలు నేను కూడా ఎలా బతకాలి, మా ఫ్యామిలీ అంతా ఎలా ఉంటాం, ఏమైపోతాం అన్న ఒకే థాట్. ఎందుకంటే ఫైనాన్షియల్గా చెప్పాలంటే మా డాడీ బాగా డబ్బులు ఇచ్చారు, అంతా ఓకే, కానీ ఆయన లేని లోటు అనేది ఎవ్వరు తీర్చలేరు, అది బాధ మాకే తెలుసు. కానీ ఇప్పుడు ఉంటే మాత్రం అసలు వేరే లెవెల్. ఆయన్ని వేరేగా సరే డబ్బులు గిబ్బులు కార్లు ఇవన్నీ కాదు, అమ్మ నాన్న మన దగ్గర ఉన్నారా చాలు ఇంకంతే. ఇవన్నీ అసలు ఇవన్నీ వేస్ట్ నా దృష్టిలో అయితే. వాళ్ళు ఉంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. గ్రేట్. ఓకే, అండ్ మిస్సమ్మ దాంట్లో కూడా నేను చూస్తాను చాలా మంది, అంటే కొంతమంది స్వప్న వైట్ల కానీ, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారా, లేకుంటే మీ మీద గుడ్ విల్తో వస్తున్నారా? ఈ రోజుల్లో గుడ్ విల్తో రావడం, ఫ్రీగా చేయటం అనేది ఉండదు. ఓపెన్గా జెన్యున్గా చెప్పేస్తున్నా. కానీ ఇప్పుడు స్వప్న గారిని తీసుకుంటే షీఈస్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. సో మేము ఫ్రెండ్ కన్నా కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మేము. నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, మేమందరం వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారు, వాళ్ళ అత్తమ్మ కూడా బాగా క్లోజ్ మాకు. సో అంత ఫ్రెండ్షిప్ ఉంది మాకు, అంత బాండింగ్ ఉంది. సో తనని ఫ్రీగా చేయమంటే ఇప్పుడు ఎవరికి టైం ఎక్కువ లేదు కదా, అందరికీ 24 గంటలే, మరి ఎవరికి అది సంపాదించుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సో తను ఫ్రీగా ఏం కాదు, ఎంతో కొంత మేము పే చేస్తాం. అలాగని మేము ఫ్రీగా ఆమె చేస్తానా నేను చేయించుకోను కూడా, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే దీని ప్రకారం వచ్చే వాళ్ళందరికీ కూడా మీరు పే చేసే కొంతమంది సెలబ్రిటీస్ వస్తారు మా దగ్గరికి, చాలా మంది మేము పే చేయలే. అలాగని మేము వీడియోస్ కూడా తీసుకోలేదు. అంటే వాళ్ళు వస్తారు మా దగ్గరికి, కొనేసుకున్నారు, కొనుక్కున్నాక ఏమైనా తీసుకోమా వీడియో తీసుకోమా అంటే వద్దులేండి అంటారు. అలాగా చాలా మందితో మేము తీసుకొని వీడియోస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తున్నారు అంతే. ఇనిషియల్గా అయితే మేము పే చేసాం, అందరు సెలబ్రిటీస్కి మేము పే చేసాము. ఎప్పుడు మేము ఇంకా గ్రో అవ్వాలి, మరి మార్కెటింగ్ చెయ్యాలి, అడ్వర్టైజింగ్ చెయ్యాలి. ఏం చేయాలి ఇప్పుడు మార్కెట్లో అంటే న్యూగా వాళ్ళతో చేస్తే బాగుండిద్ది, కొంచెం ఫాస్ట్ రీచ్ ఉంటుంది. సో అలా చేసాం. ఓకే, అండ్ ఒక బిజినెస్ అంటే మెయిన్గా మీలో ఎన్ని ఎమోషన్స్ ఉన్నా సరే స్మైలే పెట్టుకోవాలి.
కోపం వచ్చినా, బాధ వచ్చినా, చిరాకేసినా, బయట నుంచి ఒక ఇష్యూతో వచ్చినా అక్కడ వచ్చే కస్టమర్ మైండ్ సెట్ ని ఎంత ఉన్నా సరే కూల్గా ఉండాలి. సో ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకటి, పేరు చెప్పకుండా ఆ రోజు ఇలా జరిగింది నేను ఇట్లా రియాక్ట్ అయ్యానని. టు బి ఫ్రాంక్, నేనైతే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగానే ఉంటారు. కరెక్టే. ఎంత కస్టమర్ చిరాకు పుట్టించిన సందర్భం అంటే ఒకసారి జరిగింది. ఓకే, నేను సిచ్యువేషన్ చెప్తా. ఒకసారి నేను స్టోర్లో ఉన్నాను, నిజాంపేట బ్రాంచ్, ఆ స్టోర్లో ఉన్నాను నేను. కస్టమర్ వచ్చి ఎక్స్చేంజ్ కావాలని అడిగారు. అది యాక్చువల్గా ఏంటంటే అందులో ఏ మిస్టేక్ లేదు, ఇష్యూ ఏం లేదు శారీలో. ఆమె ఏమీ లేకుండా అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి, ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసాం, ఓపెన్ చేసి ఏముందో చూపించానంటే ఆమె ఏం చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఫోన్ కాల్ ఏంటంటే మా దగ్గరికి వచ్చేమో అరుస్తున్నారు, ఎక్స్చేంజ్ ఎందుకు చేయరు, మిమ్మల్ని అది చేస్తా, మిమ్మల్ని ఇది చేస్తా, అది అని చెప్పి అరుస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్లో ఆమె ఓకే ష్యూర్ థ్యాంక్ యూ ఓకే యువర్ వెల్కమ్ అని మాట్లాడారు డీసెంట్గా. ఏంటి మేడం ఫోన్ ఎవరని అడిగా. శాంసంగ్ వాళ్ళు చెప్పారు. ఏంటి అంటే ఆమె టీవీ కొన్నారంట, ఒక టీవీ కొన్నారు, ఇంటికి వచ్చింది టీవీ డిస్ప్లే బ్రేక్ అయిపోయింది, పగిలిపోయింది డిస్ప్లే. పగిలిపోయాక వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మేడం వీ విల్ ఎక్స్చేంజ్ దిస్ ప్రోడక్ట్ కంప్లీట్లీ, ప్లీజ్ అలోస్ 15 days టైం అని చెప్పారు. 15 days టైము ఎవడో శాంసంగ్ వాడు ఎక్కడో అది, ఆడికి అయితే మాత్రం వీళ్ళు డీసెంట్గా ఓకే అది ఇది అని చెప్పారు. టీవీ అంటే డెఫినెట్గా మరి ఒక 1 lakh 2 lakhs ఉండిద్ది కదా, దానికి మాత్రం ఓకే చెప్పారు. మన దగ్గర ఏమో 2000 rupees శారీకి మాత్రం అంత ఇష్యూ చేస్తున్నారు. అంతే, అదే కదా మార్కెటింగ్. నాకు అది నచ్చలా. అంటే అంత యాటిట్యూడ్, అంత అవసరం లేదు అక్కడ. 2000 శారీస్కి ఎక్స్చేంజ్ చేయండి కొంచెం ప్లీజ్ అంటే ఏదో చేసేస్తాం, దానికి పెద్ద విషయం ఏం కాదు. కావాలని అక్కడ ఏమీ లేని దానికి ఆ అరిచేసి గోల్ చేస్తే నేను అప్పుడు మీరు చేస్తాను కరెక్టేనండి అని చెప్పి నేను అడుగుతుంటే నా పక్క నుంచి ఒక ముసలాం వచ్చి, ఒక 70 years ఆమె వచ్చి, ఏమమ్మా వాళ్ళంతా కష్టపడి చేస్తుంటే నువ్వు ఇట్లా వచ్చి స్టోర్లో అరుస్తుంటే నలుగురు చూస్తున్నారు, ఇది కరెక్టేనా అని చెప్పి ఆమె అడిగారు నా తరపున. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అట్లాంటి కొన్ని జరుగుతుంటాయి అంతే. ఇంకొంతమంది కస్టమర్లు ఉంటారు, మన దిలీపే మనకు బాగా తెలిసిన అతనే, మీరు వెళ్ళండి షాప్ కి, నేను డిస్కౌంట్లు అడుగుతానని. ఇట్లాంటి రికమెండేషన్లు వస్తే ఏం చేస్తారు? వస్తానే ఉంటాయి, మాకు ప్రతిరోజు వస్తాయి. మాకు ప్రతిరోజు జిఎస్టీ డిపార్ట్మెంట్ అని, లేదంటే డీజీపీ ఆఫీస్ అను, వాళ్ళను వీళ్ళను, కమర్షియల్ ట్యాక్స్ అను, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. వీళ్ళందరూ నాకు తెలియని వాళ్ళు వస్తారు. ఇంకా డిస్కౌంట్ ఏదో ఒకటి ఒక 5%. మా దాంట్లో డిస్కౌంట్ కూడా ఎక్కువ ఇవ్వలేం, ఎందుకంటే మనం వేసే ప్రైజెస్ చాలా లోయెస్ట్ వేస్తాం అనమాట, రీజనబుల్ ప్రైస్ వేసేస్తాము. వేసినప్పుడు డిస్కౌంట్స్ కూడా ఇవ్వము అనమాట ఆల్మోస్ట్. ఈవెన్ మా చుట్టాలు వచ్చినా, మీరు స్వప్న గారిని అడిగినా కూడా, స్వప్న వైట్ల తనని అడిగినా కూడా చెప్పేస్తుంది. తను కూడా చాలామంది రికమెండేషన్ అంటే మీరు వెళ్ళండి మంచి శారీస్ మంచి ప్రైస్కి ఇస్తారు, కానీ డిస్కౌంట్ మాత్రం అడగద్దు నన్ను అని చెప్పి పంపిస్తుంది తను కూడా. మేము కూడా డిస్కౌంట్స్ చాలా 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 తక్కువ. ఓకే. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఏంటి మీ లైఫ్ లో? మోస్ట్ హ్యాపీయెస్ట్ డే మ్యారేజ్ డే. మ్యారేజ్ డే కిడ్స్ గురించి చెప్పట్లా లేదు, అంటే అది ఇంకా అట్లా వెయిట్ చేశాం కదా మ్యారేజ్ చేసుకోవాలి ఇట్లాగా అని చెప్పి. నీకు ఇప్పుడు సుధీర్ నువ్వు చెప్పు, ఎంతమంది చెప్తారు మ్యారేజ్ డే అని చెప్పి హస్బెండ్స్? చెప్పు, ఏం చెప్పేది ఎవరు చెప్పరంత సీన్ లేదు. ఎవరు మ్యారేజ్ డే అబ్బా ఏదో అయిపోయింది అబ్బా రోజుల్లో అంటారు. నేను ఆ టైప్ కాదు, నేను జెన్యున్గా చెప్తున్నాను. అలేకే కంపెనీ నాకు చాలా 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 ఇష్టం. ఓకే. తనతో కూర్చొని కంపెనీనా లేకుంటే అలేకేతో మీరు ఉండే టైమా? కంపెనీ అంటే అదే అబ్బా, అట్లా కూడా కంపెనీ అంటే అది కాదు. కంపెనీ అంటే కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటాం, సోది చెప్పుకుంటాం, మేమిద్దరం అలా ట్రావెల్, అట్లా ఎక్కడికైనా ట్రిప్ వెళ్తాం. తనతో చాలా చాలా ఇష్టం నాకు. సరే, మీ వైఫ్ తరపున ఇంకో క్వశ్చన్, లైక్ అంత మ్యారేజ్ బాండింగ్, అంత లవ్లీ రిలేషన్ కదా, సో తనని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? సిన్సియారిటీ. నైట్ బిర్యానీ లేదు, నేను అంత సిన్సియర్ అంటే తను ఒక్క అబద్ధం కూడా ఆడదు అసలు. మీ దగ్గర అందరి దగ్గర, ఎవరి దగ్గర అయినా సరే ఓకే, ఒక్క అబద్ధం కూడా ఆడదు. తను చెప్పింది అంటే నువ్వు గుడ్డిగా నమ్మచ్చు అనమాట, అది నిజమని. అంతే. ఏమన్నా బై మిస్టేక్ మా ఇద్దరు గొడవలు ఎప్పుడైనా మర్చిపోతుంది. నేను చెప్పేది నిజం కదా, నువ్వు నమ్మవేంటని అడిగిద్ది. అప్పుడు నేను ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కాదు. కానీ తను చెప్పేది మాత్రం 100% నిజం చెప్పింది. ఓకే. సో ఒక బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ఒక మంచి అంటే తల్లికి కొడుకుగా గుర్తింపు తెచ్చారు పేరెంట్స్ కి. అండ్ పిల్లల విషయం ఏంటి? అంటే ఒక ఫాదర్ గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఫాదర్ గా వెరీ హ్యాపీ. ఏంటి,
వాళ్ళంటావా, వాళ్ళైతే నన్ను మిస్ అవుతుంటారు పాపం. టైం డెఫినెట్గా మిస్ అవుతుంటారు. బట్ మోస్ట్లీ సండేస్ మాత్రం నేను ఇంట్లో ఉంటానికి ట్రై చేస్తున్నాను ఈ మధ్యన. ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 15 days అయితే అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఉంటాను. ఎక్కడెక్కడ చేస్తారు బిజినెస్ మీరు? మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నేను తిరుగుతుంటాను మొత్తం స్టాక్ కోసం. ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాను మొత్తం కూడా. సో అట్లాగా నేను ట్రావెల్ చేస్తుంటాను కదా. సో ఒక 15 days అయితే నేను ఉండను ఇంట్లో. ఆ 15 days మా పిల్లల్ని మిస్ అవుతాను, నేను మిస్ అవుతా, వాళ్ళు నన్ను ఇంకా ఎక్కువ మిస్ అవుతారు. నైస్. అండ్ ఇంతమంది కస్టమర్స్ వస్తుంటారు కదా, మీ మోస్ట్ ఫేవరెట్ కస్టమర్స్ ఎవరు? అయితే నా పేరు చెప్పాలని కొట్లాడతారు ఇప్పుడు. నాకు ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ మీరు కొంచెం బాగా ఓకే వీళ్ళు వస్తే మన శాంతిగా ఉంటుంది? కస్టమర్స్ కొన్నారు కొనలేదు అనే వాళ్ళని పక్కన పెట్టేసి, ఇప్పుడు నువ్వు అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కస్టమర్స్ అంటే కొన్నవాళ్ళు, ఎవరు వస్తే బాగుండిద్ది అంటే బాగా ఎవరు కొంటారు అనేసరికి ఓకే రిలాక్స్ ఏముందిలే అందరూ కొంటారు, వాళ్ళని పక్కన పెట్టేస్తే నాకు కొన్నారా కొనలేదా అనేది నేను అంత పెద్ద పట్టించుకోను. నాకు రాచకొండ రమ అని చెప్పి రాజమండ్రి నుంచి ఒక ఆమె కామెంట్ పెడతారు ఎప్పుడు రెగ్యులర్గా, రాజమండ్రిలో బ్రాంచ్ పెట్టి తమ్ముడు అని చెప్పి ఆమె చాలా కామెంట్స్ పెడతారు. ఓకే. మా దగ్గర ఇప్పుడు దాకా ఒక్క శారీ కూడా కొనలా. అదే నేను చెప్పేది, రాజమండ్రిలో ఉండేది ఆమె. అక్కడున్న అట్లీస్ట్ ఇంత సైజ్ ఇచ్చిన వాళ్ళు ఏం తెలియకుండా ఎట్లా చెప్తున్నారు? అదే కదా నేను అనేది. ఆ కామెంట్ వల్ల ఆమె నాకు చాలా ఇష్టం అయిపోయారు అన్నమాట. అంటే మనం మిస్సమ్మ రాజమండ్రిలో ఉండాలి, నేను వస్తాను, మా వాళ్ళందరినీ తీసుకొస్తాను, మిస్సమ్మ రాజమండ్రిలో పెట్టు అంత అదొక బాండింగ్ లాగా అయిపోయింది ఆమెతో నాకు. ఆమె ఒక శారీ కొనకపోయినా ఏమైనా ఆమె అంటే నాకు ఇష్టం. ఓకే. యాజ్ ఏ సిస్టర్ గానే, యాజ్ ఏ సిస్టర్ గా తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు తన డౌట్ నాకు అర్థమైంది, అంటే అక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలని. ఇన్ కేస్ ఇక్కడ మీరు 4 outlets పెట్టారు కదా, సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ గా ఉండి మీతో కొలాబరేషన్ బ్రాంచ్ పెట్టుకోవాలనుకుంటే ఫ్రాంచైజీ టైప్ మీకు ఇష్టమేనా? లేదు, ఫ్రాంచైజీస్ అయితే ఇప్పుడు మేము ఆప్షన్ పెట్టలేదు ఎవరికి కూడా ఓపెన్. ఎందుకంటే మాకు చాలా ఫ్రాంచైజీస్ ఇస్తారా, ఈవెన్ ఇంక్లూడింగ్ US, దుబాయ్, లండన్ అక్కడ కూడా అడుగుతున్నారు చాలా మంది. చాలా రిక్వెస్ట్లు వస్తాయి, రోజు వస్తాయి మాకు. ఈవెన్ నువ్వు కామెంట్స్ చూసినా కూడా నీకేనా అర్థమైపోతుంది. కామెంట్స్ కూడా రాస్తుంటారు, మా టీంని కాంటాక్ట్ చేస్తారు, మేము పెట్టుకుంటాం, అమౌంట్ ఎంత అయితే అంత పెడతాము, ఇన్వెస్ట్ చేసుకుంటాం, మీ బ్రాండ్ కావాలి, మిస్సమ్మ అనే బ్రాండ్ కావాలి మాకు, శారీస్ మీరే పంపించండి అని చెప్తుంటారు. కానీ లేదు, ఫ్రాంచైజీ ఆప్షన్ అయితే ప్రెజెంట్ లేదు. ఏ స్టోర్ అయినా కానీ నా ఇన్వెస్ట్మెంట్తో నేనే పెడుతున్నా. సో ఒక అబ్బాయిగా మంగళగిరి టు హైదరాబాద్ చాలా జర్నీ, అండ్ 5 lakhs to 130 crore అంటే అంత ఈజీ టాస్క్ కూడా కాదు. సో ఇంత జర్నీ 120 crores సో ఇంత జర్నీలో ఫాదర్, మదర్, పిల్లలు, భార్య జీవితం చాలా చూసింటారు ఈ రోజు వరకు. సో దీంట్లో మీరు నేర్చుకుంది ఏంటి? ఏదైనా ఫోకస్డ్గా ఉండాలి. ఫోకస్, లెర్న్, గ్రో, అంతే. జిమ్ బయట రాస్తారు ఫోకస్, లెర్న్, గ్రో అని. ఎక్కడ జిమ్స్ బయట? నేను ఇప్పుడు జిమ్కి వెళ్ళా. ఓకే, అట్లయితే యాక్సెప్ట్. నాకు అసలు తెలియదు, అంటే లైక్ ప్రిపేర్ అయ్యారేమో చెప్దామని. ఇవన్నీ నేను MBAలో నేర్చుకున్నాయి. ఓకే. నేను అంతే, MBA చాలా కాన్సెప్ట్స్ చెప్తుంటారు, ఆ కాన్సెప్ట్స్ నేను చాలా ఇంప్లిమెంట్ చేసా కూడా నా బిజినెస్ లో. ఓకే. డెఫినెట్గా చాలా మంది ఏమనుకుంటారంటే చదువు చదువుకోకుండా బిజినెస్ పెట్టేసుకుందాంలే, ఏదో చేసేయచ్చు. ప్రతి మనిషి చదువుకోవాలి, 100% చదువుకోవచ్చు. అంటే వాడు ఎంత చదువుకోగలరో వాడు చదువుకోవాలి. చదువుకున్నాక నువ్వు బిజినెస్ చేస్తావా, జాబ్ చేస్తావా, నువ్వు అడుక్కు తింటావా తర్వాత విషయం, కానీ చదువుకోవాలి. ప్రతి మనిషి ఎంత చదవగలరో వాడు చదువుకోవాలి. పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చెయ్యాలి. ఎందుకంటే నన్ను తీసుకో, నేను బీటెక్ చేశాక నా వే ఆఫ్ థింకింగ్ ఒకలాగుండేది, నేను MBA చేశాక నా వే ఆఫ్ థింకింగ్లో చాలా మారిపోయింది. చాలా అంటే అసలు నా బీటెక్ థింకింగ్కి నా MBA అయిపోయాక నా థింకింగ్ ఒకటి కాదు. బిజినెస్లోకి వచ్చాక అది ఇంకా చేంజ్ అయిపోయింది. సో కంపల్సరీగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు MBA చేయండి, లేదు జాబ్ అయినా వాట్ ఎవర్, మీరు ఎక్స్ట్రీమ్ ఎంత చదవగలరో అంత చదవండి అబ్బా. అంతే, చదువు మాత్రం డెఫినెట్గా చాలా నేర్పిస్తుంది ప్రతి మనిషికి. మిమ్మల్ని చూస్తే చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి నా దగ్గర అన్నట్లు కనిపిస్తారు. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అన్న, అంటే రీసెంట్ గా నేను చూసాను విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు క్లాత్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, అంతకుముందు వైనాడ్ దానిలో చేశారు. అంటే ఈ హెల్పింగ్ చేయాలనేది బిజినెస్ స్ట్రాటజీ లాగానా లేకుంటే మీ గుడ్ విల్? ఇది బిజినెస్ అనేది ఒకసారి పక్కన పెట్టేసి, అసలు ఈ బిజినెస్ కోసం ఇవన్నీ ఎవరు చేస్తారు నాకు తెలియదు, నేనైతే చేయను. ఎవరైనా చేస్తారా ఇది అంతా మనకు అనవసరం కూడా. కానీ నేనైతే వైనాడ్ మేము కేరళ ట్రిప్ వెళ్ళాం, మా ఫ్యామిలీ మేము వెళ్ళినప్పుడు మాకు ఒక డ్రైవర్ని అలాట్ చేశారు, ఒక వెహికల్ వేసుకొచ్చారు కదా.
ఆ అబ్బాయి వైనాడుకి సంబంధించిన అతను. ఓకే, వైనాడు వాళ్ళు రెసిడెంట్ ఆఫ్ వైనాడు అనుకో. నేను ఎప్పుడైతే ఇంకా మా ట్రిప్ అయిపోయింది తర్వాత ఈ వైనాడ్ ఫ్లడ్స్ ఇవన్నీ వచ్చేసాక అతన్ని కాంటాక్ట్ చేసాను ఒకసారి. నువ్వు ఎట్లా ఉన్నావు ఏంటి అని అడిగితే నేను అసలు అప్పుడు డొనేషన్ ఇవ్వాలి ఏదైనా చేద్దామన్నా నాకేం థాట్ లేదు అసలు, అదేం లేదు. ఆ అబ్బాయి ఊరికే ఫోన్ చేశా, ఎట్లా ఉన్నావు ఫ్లడ్స్ కదా ఇట్లాగా అంటే, సార్ మొత్తం అయిపోయింది మాది, వైండప్ అయిపోయింది, అసలు ఏమి లేదు ఇప్పుడు, మా ఇల్లు కూడా లేదు, మొత్తం కొట్టుకుపోయింది, రోడ్డు మీదకి వచ్చేసాం అన్నారు. నేను ఇమ్మీడియట్గా ఆ అబ్బాయికి ఒక 25,000 గూగుల్ పే చేశా, ఫోన్పే చేశా. ఫోన్పే చేసేసాక నేను మళ్ళీ ఇట్లా మాట్లాడుకుంటున్నాం, నేను మా మదర్తో మా వైఫ్తో అలేఖ్యతో మాట్లాడుకున్నా. అంటే అప్పుడు డిస్కషన్లో ఏంటంటే ఆ అబ్బాయికి ఇచ్చావు వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు కదా అనే డిస్కషన్ వచ్చింది మాకు. ఆ డిస్కషన్ వచ్చిన సందర్భంలో ఓకే 2 lakhs ఇద్దాం అంతే. అప్పటికప్పుడు నాట్ ఈవెన్ 2 minutes కూడా నేను ఆలోచించలేదు దాని గురించి, 2 seconds కూడా ఆలోచించలేదు చెప్పాలంటే. ఇంకా చాలామంది ఉన్నారు, మన తోడుగా మనం ఎంత ఇవ్వగలం 2 lakhs ఇద్దాం, 2 lakhs ఇచ్చేసి అయిపోయింది. విజయవాడ అంతేనా? విజయవాడ కూడా అంతే. విజయవాడ యాక్చువల్గా ఆ ఫ్లడ్స్ అప్పుడు నేను అసలు హైదరాబాద్ సిటీలో లేను, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. వచ్చాక నేను అంటే ఫాలో అవుతున్నాను, న్యూస్ అయితే అంతా చూస్తున్నాను, మనం విజయవాడ ఇట్లా అయిపోతుంది ఇట్లా అయిపోయింది అని చెప్పి బాధ వేసింది. వచ్చాక నేను ఏం చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు నాకు మన బిజినెస్ శారీసే ఇద్దాము, చాలామంది కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నారు అని న్యూస్ ఒకటి విన్నా, చెవిలో పడింది నాకు. బట్టలు అనేది నాకు పడింది, పడగానే ఆ బట్టలే ఇద్దాం, మన శారీసే ఇద్దాం, మన శారీసే ఇద్దాం అని చెప్పి నేను 20 చీరలు 200 ఇవ్వాలి, 2000 చీరలు ఇచ్చా. 22 లక్షల ఖర్చు నాకు అది అయింది. నేను ఈరోజు ఎవరికి చెప్పలా, 22 lakhs. ఎందుకంటే మా మిస్సమ్మలో ఏ చీర కూడా 1000 రూపాయల లోపు ఉండదు, 1000 రూపాయల లోపు ఉండదు. సో 1000 రూపాయల నుంచే స్టార్ట్ కాబట్టి నువ్వు 2000 చీరలు అంటే యావరేజ్గా 1000 వేసుకున్నా అవుతుంది, 20 లక్షలు అయిపోయింది. ఓకే, అట్లా. అండ్ ఇంకోటి అన్న, సోషల్ మీడియాలో కూడా చూస్తాను, ఏదైనా సర్టెన్ ఇష్యూస్ జరుగుతుంటే వెంటనే రెస్పాండ్ అయిపోయి వీడియో చేసి అక్కడ ఇట్లా అయింది నాకు ఇట్లా అనిపిస్తుంది. సో ఏంటి ఆ క్విక్ రియాక్షన్ అంటే? ఇప్పుడు నాకు ఒకటి సింక్ అయింది, అతను ఎవరో ఇబ్బందుల్లో ఉన్నాడు అంటే 2 seconds కూడా ఆలోచించకుండా 2 lakhs అని ఇద్దాం అనుకున్నారు. ఇక్కడ కూడా అదే ప్రిన్సిపలా? డెఫినెట్గా. అంటే నేనని కాదు, ఎవరైనా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. అది ఉంటే అదొక పాజిటివ్ వైబ్. ఇప్పుడు నేను 3 న్యూస్ పేపర్స్ చదువుతాను ప్రతిరోజు. నేను చదివినప్పుడు నాకు ఏదో ఒకటి వస్తుంది మైండ్లోకి, అది విన్నప్పుడు నాకు నాలో నుంచి ఒక ఆవేశం, ఒక ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, లేదంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, నాకు న్యాయం అనిపించింది ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా దాన్ని నేను బయటికి చెప్పేస్తా. ఓకే, అది నాకు ఎఫెక్ట్ అవుతున్నా లేదంటే వేరే వాళ్ళు ఫీల్ అవుతున్నా ఇవన్నీ నేను ఆలోచించాలి, చెప్పాలి, జనాలకి చెప్పాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి డెఫినెట్గా. నేను పేపర్ చదువుతున్నాం, నాకు కొన్ని ఇష్యూస్ కనబడతాయి, అది దాన్ని నేను దాచుకోలేను అన్నమాట లోపల. దాన్ని మనం చెప్పాలి, మన వ్యూ ఏంటి, దాన్ని ఎలా చేయాలి అనేది నేను చెప్తుంటా. అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పెద్ద డైలాగ్ కూడా కాదు, పెద్ద వర్డ్ అని కాదు, కానీ నాకు అనిపించింది నేను చెప్తుంటాను అంతే. చెప్పకుండా అయితే ఉండలేరు, ఇంకా చెప్పకుండా ఉండలేను. ఇప్పుడు అట్లా కొన్ని చాలా జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది రోజు, యాక్చువల్గా మా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేస్తే ఏదో అన్నోన్ నెంబరు ఎత్తాను. ఎత్తితే అతి కష్టం మీద ఆ అబ్బాయిని నేను గుర్తుపెట్టా. నాకు తెలియదు, నా ఫ్రెండ్ అంటే తెలుసు కానీ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అని నాకు తెలియదు కదా. వాడు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి అన్న ఇట్లాగా కొంచెం పరిస్థితులు బాగోలేదన్న, ఆ అబ్బాయికే యాక్చువల్గా ఆ అబ్బాయికి ఏదో లివర్ డ్యామేజ్, ఏదో ఆపరేషన్ చేయాలంట సంథింగ్ ఏదో అన్నాడు. అంటే సరే అని చెప్పి అప్పటికప్పుడు నేను హాస్పిటల్తో మాట్లాడా. హాస్పిటల్ అసలు అంటే అది నిజమో కాదో నాకు తెలియదు కదా, ఇదంతా ఫెయిరో కాదో తెలియదు. మా ఫ్రెండ్ వాడేమో ఆడికి నాకు గొడవ నేను మాట్లాడలేవు అప్పటి నుంచి, కాబట్టి వాడితో నేను మాట్లాడలా. కానీ వాడి తమ్ముడు మాత్రం నాకు ఫోన్ చేశాడు, హెల్ప్ కోసం చేశాడు. అన్న ఇట్లాగా, ఎందుకంటే వాడికి తెలుసు నా గురించి, ఏదో ఒకటి చేస్తాడేమో లేన్న హోప్తో చేస్తే నేను నమ్మలేదు. అప్పటికి నమ్మకపోతే హాస్పిటల్కి చేసి కనుక్కున్నాను నేను. హాస్పిటల్కి, బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్లో నాతో మాట్లాడిచ్చా అంటే హాస్పిటల్కి వెళ్ళి వాడు నిజంగానే వాళ్ళ మేనేజ్మెంట్ డాక్టర్ ఎవరో సంథింగ్ నాతో మాట్లాడారు రియల్ ఎందుకు కన్ఫర్మ్ చేసుకున్నాను అంటే వీడియో కాల్. అది ఓకే, వీడియో కాల్ అయితే నేను కంపల్సరీగా ఏదైనా ఫేక్ అది ఏదైనా ఉంటే వీడియో కాల్ చేసేస్తాను డైరెక్ట్గా. వాళ్ళు ఎత్తారు, మాట్లాడారు, రియల్ ఏదంతా కూడా. నేను వాడికి అప్పటికప్పుడు డాక్టర్కి చెప్పేశాను, ఆ బిల్ అంతా నా దాంట్లో వేయండి, నేను పే చేస్తాను అని చెప్పేసాను. అది ఆల్మోస్ట్ 3.5 lakhs అయింది అబ్బాయికి, నేనే పే చేశాను. మాకు తెలియనివి ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. ఏం చెప్తాను, ఇవన్నీ చెప్తుంటే ఇదిగో కొంతమంది ఏంటంటే ఇదేదో మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ అనుకుంటారు, అన్నీ మనం చెప్పం కూడా. అట్లాగా అబ్బాయికి అప్పటికప్పుడు నేను అనుకోకుండా అది బిల్లు మొత్తం నేనే పే చేశాను కూడా. కానీ వెరీ వెరీ హ్యాపీ.
వాడు ఏదో డేంజర్ ఉంది, హెల్త్ ఇష్యూ, దాని నుంచి బయటపడ్డాడు. వెరీ వెరీ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు, వెరీ వెరీ సాటిస్ఫాక్షన్. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ కూడా నాతో వాడు మళ్ళీ నాకు ఫోన్ చేసి అరే చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి నా ఫ్రెండ్ గుడ్ విల్ కూడా అర్థం చేసుకున్నాడు, వాడు నాతో మాట్లాడాడు అంత. అంటే అది చిన్నప్పుడు గొడవలే, అది ఇప్పుడు సంథింగ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, చాలా ఉంటాయి. మరి ఎండ్ ఆఫ్ ద డే మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ మార్కెట్ లో చాలా మంచి రికగ్నేషన్ తెచ్చుకుంది, మంచి స్టోర్స్ పెట్టేస్తున్నారు అండ్ ఫ్రాంచైజ్ ఇవన్నీ అయితే ఇప్పుడే కాదంటున్నారు. బట్ టోటల్ గా మిమ్మల్ని సపోర్ట్ చేసే మీ ఫ్యామిలీ మెంబర్స్ కైనా షాప్ కి వచ్చి నమ్మకంగా మీ ప్రోడక్ట్ కొనే కస్టమర్ కైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మిస్సమ్మ అనేది జెన్యూన్ గా హోల్సేల్ ప్రైస్ కి మేము బిజినెస్ చేస్తున్నాం. సో ఎవరన్నా మిస్సమ్మకి రావాలి అంటే కళ్ళు మూసుకొని ఏ మాత్రం ఆలోచించకుండా రండి. ఇంకోటి ఏంటంటే దిలీప్ ఉన్నాడు ఇక్కడ, దిలీప్ అంటే ట్రస్ట్ వర్తి. 5% డిస్కౌంట్ లేదు, ఆ మాట చెప్ప మా గబుక్కున మళ్ళీ డిస్కౌంట్ ఏం లేవు మా దాంట్లో, 0 డిస్కౌంట్ ఉన్నాయే హోల్సేల్ ప్రైస్ అనమాట మొత్తం కూడా. సో డెఫినెట్గా మీకు మేము జెన్యూన్ ప్రైసెస్కి హోల్సేల్ ప్రైసెస్కి ఇస్తాము. ఇంకోటి ఏంటంటే మా దగ్గర లేడీస్కి చాలామంది హోల్సేల్గా వస్తుంటారు. లేడీస్ అందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే అందరూ ఫీమేల్ ఎవరైనా సరే చిన్నప్పుడు ఎంగేజ్లో ఫాదర్ ఉంటాడు సపోర్ట్గా, పెళ్ళి అయ్యాక హస్బెండ్ ఉంటాడు, మళ్ళీ ఓల్డ్ అయిపోయాక సన్ ఉంటాడు సపోర్ట్. ఈ సపోర్ట్లు కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీకు దిలీప్ నేను తోడుంటే యాజ్ ఏ బ్రదర్గా. మిస్సమ్మ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో డెఫినెట్గా మీరు కూడా బిజినెస్ చెయ్యండి. మీ ఛానల్ తరపు చెప్తున్నా, లేడీస్ అందరూ బిజినెస్ చెయ్యాలి, బిజినెస్ జాబ్ వాట్ ఎవర్. ఒకవేళ ఎవరైనా హౌస్ వైఫ్గా ఉంటే వీళ్ళందరూ కూడా మీరు మాతో కొలాబరేట్ అవ్వండి. మిస్సమ్మతో మీకు మంచి మంచి స్టాక్, మంచి ప్రాఫిట్స్ వచ్చే స్టైల్లో మేము ఇస్తాము. సో మీరు అందరూ బిజినెస్ చేసి హ్యాపీగా అలా ఉండొచ్చు. సో అదే అనమాట ఈ రీసెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ రీజన్ కూడా. అవును అవును, ఇది నాకు ఎప్పుడో నుంచి ఉన్న థాట్, ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచి ఉన్నది నాకు. ఇప్పుడు మేము చెప్తున్నాం అన్నమాట, కాకపోతే బయటకు వచ్చింది. చెప్పా కదా నాలో నుంచి అప్పుడప్పుడు అలా కొట్టుకొచ్చేస్తాయి అని చెప్పి, అలా వచ్చింది అనుకోకండి, అది అంతే. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. బిజీ టైంలో కూడా మిస్సమ్మ ఎలా వచ్చేసింది అండ్ ఆ నేమ్ వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అండ్ మీ లైఫ్ స్టైల్లో మీరు ఏమేమి చూసి పెరిగారు, ఎటువంటి ప్రిన్సిపల్స్ మీ దగ్గర ఉన్నాయనేది చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో చూసారు కదండి దిలీప్ గారు చెప్పిన మాటలు విన్నాక, అండ్ మీలో చాలా మంది మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ చూస్తూనే ఉంటారు కదా. మరి మీరు ఎవరైనా సరే ఆయనకి రెగ్యులర్ కస్టమర్ వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఆయన జర్నీ విన్నాక మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.